తెలంగాణలో త్వరలోనే విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో అంతా నిర్లక్ష్యమే జరిగిందన్నారు ఆయన. త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేయబోతున్నామన్నారు. టీచర్లకు ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి మొదట పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో చేపట్టాలని ప్లాన్ చేస్తుంది. ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కోసం సెలెక్ట్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నారు. మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై మంత్రి పొన్నం స్పందించారు. ఈ ట్రోల్స్ పై ఆగ్రహించారు. అధికారం శాశ్వతం కాదని బీఆర్ఎస్ నాయకులు గుర్తించాలన్నారు. బాధ్యత గల ప్రతిపక్షాలు మహిళల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మహిళా మంత్రి గురించి అసభ్యంగా పోస్టులు పెట్టడం దారుణమన్నారు. మాదాపూర్లోని శ్రీ చైతన్య మహిళా కాలేజీలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాలేజీ ప్రాంగణం, హాస్టల్లో మెస్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాసి రకమైన ఫుడ్ ఇస్తున్నట్లు గుర్తించారు. శ్రీ చైతన్య యాజమాన్యానికి సమన్లను మహిళా కమిషన్ పంపించింది. సీఎం చంద్రబాబును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కలిశారు. ప్రజా సమస్యలతో పాటు బుడమేరు, కొల్లేరు అక్రమాల తొలగింపు, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయడం వంటి అంశాలపై చర్చించారు. గాంధీ జయంతి రోజు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయడం వంటి అంశాలపై వినతి పత్రం అందించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ప్రభుత్వం రాజీపడదని, రాజకీయం చేయదని తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. నెయ్యి కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్ట్ చూడగానే సీఎం ప్రజల ముందు ఉంచారని, నిజం తెలిసి దాచి ఉంచితే అది నిజమైన పాపమని ట్వీట్లో పేర్కొంది. వాస్తవాలు తేల్చడానికి సిట్ ఏర్పాటు చేశారని, ప్రజల్లో అభద్రతను పోగొట్టే ప్రయత్నమని ట్వీట్లో పేర్కొంది. దసరా పండుగ కోసం 6,100 ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్సీఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక బస్సుల్లో ఎక్కడ అదనపు ఛార్జీలు వసూలు చేయకపోగా టికెట్ ఛార్జీలపై ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు. రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10% రాయితీ ఇవ్వనుంది. భారతీయులకు యుఎస్ ఇండియన్ ఎంబసీ గుడ్ న్యూస్ చెప్పింది. 2,50,000 అదనపు వీసాలకు యుఎస్ మిషన్ ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది. ఈ వీసా సౌకర్యం భారతీయ పర్యాటకులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, విద్యార్థులకు వర్తిస్తుందని తెలిపింది. ఈ నిర్ణయంతో మరింత మంది భారతీయులు అమెరికా వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. అమెరికా అధ్యక్ష పదవి కోసం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా పోటీలో డెమోక్రాట్ అభ్యర్థి కమలా హ్యారిస్ ను న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ బోర్డు ఆమోదించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండటానికి తగినవాడు కాదని పేర్కొంది. అమెరికాకు ట్రంప్ కంటే హ్యారిస్ అవసరమే ఎక్కువగా ఉందని తెలిపింది. ట్రంప్ తిరిగి అధ్యక్షుడైతే అమెరికాలో డెమోక్రసీకి తూట్లు పడతాయని హెచ్చరించింది. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మరో ల్యాండ్ మార్క్ ను చేరుకున్నారు. అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన ప్లేయర్ గా హిస్టరీలో నిలిచారు. ఈ మైల్ స్టోన్ 594 ఇన్నింగ్స్ లో చేరుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్ 4వ రోజు సాధించారు. కోహ్లీ 47 పరుగులు చేసి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.